2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మీన రాశికి అధిపతి గురువు. మీన రాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉండటం మూలంగా గురు బలం అనేది కూడా కొంచెం తక్కువగా ఉన్నది, జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానంలో సూర్యుడు శుక్రుడు ఉండటం మూలంగా కుటుంబ పరంగా ధనపరంగా కొంచెం డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటారు. గురు బలం అనేది కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానాధిపతి అయిన బుధుడు లగ్నంలో నీచబడి ఉన్నారు 10వ తారీఖు వరకు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా బిజినెస్ పరంగా 10వ తారీఖు వరకు మీరు ఇబ్బంది పడతారు. 10 తర్వాత నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. ధనం కూడా రావటం కూడా జరుగుతుంది. ఎక్కడైనా సరే ధనం కనుక పోగొట్టుకుంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీ జన్మ జాతకంలో కనుక అష్టమాధిపతి దశ నడుస్తూ ఉంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా కోర్టు కేసు విషయాల్లో మీకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.